ఒక తండ్రికి ఇద్దరు కుమారులు. అందులో చిన్న కుమారుడు తన ఆస్తి భాగం మొత్తం తీసుకుని తన తండ్రి యొద్ద నుండి వెళ్ళిపోయాడు. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు తన ఆస్తి మొత్తాన్ని దుర్వ్యాపారం వల్ల పాడు చేసుకొనెను. అతడు ఆస్తి మొత్తాన్ని పోగొట్టుకొని గొప్ప కరువు రాగా ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరి పందులు మేపుటకు సిద్ధపడెను. తన యజమాని అతనికి ఏమీ పెట్టకపోవడం వలన పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలనుకొనెను గాని అతనికి ఏమీ దొరకలేదు. అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి ఇంట అనేకులకు సమృద్ధిగా ఆహారం కలదని తెలుసుకొని తన తండ్రి యొద్దకు వెళ్ళెను. అయితే అతడింకా దూరంగా ఉన్నప్పుడు అతని తండ్రి చూచి కనికరపడి పరిగెత్తుకొని వచ్చి ముద్దు పెట్టుకొనెను. అయితే అతని తండ్రి అతని దాసులను పిలిపించి ప్రశస్తమైన వస్త్రములను తొడిగించి కొవ్విన దూడను వధించి, మనమందరము తిని సంతోషించెదము, నా కుమారుడు చనిపోయి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని ఎంతో సంబరపడి సంతోషించెను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.